నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడిద్ది విశ్వాసంతో. నువ్వు దేన్ని విప్పుతావో అది నీకోసం విప్పబడిద్ది. ఈ అధికారాన్ని మళ్ళీ 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 గుర్తుపెట్టుకోండి. 2, మూడవది, దేవుని మందిరావరణంలో ఒక రాయివి నువ్వు. 3. ఇప్పుడు పాయింట్కి వస్తాను. తర్వాత ఏమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ పేరు ప్రత్యక్షత. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు చెప్పండి, సంఘాన్ని కట్టేది ఎవరు? సంఘాన్ని కట్టేది ఎవరు? యేసు ప్రభు. సంఘ నిర్మాణకుడు ఆయన. ఏ సేవకుడు కూడా నేను సంఘమును కట్టానని చెప్పకూడదు. నేను అక్కడ 2 సంఘాలు కట్టాను, 3 సంఘాలు కట్టాను, 4 సంఘాలు కట్టానని సహజంగా ఫ్లోలో మాట్లాడుతూ ఉంటారు సేవకులు. సంఘమును కట్టేది ప్రభు. అది ఇక్కడ చెప్తుంది. నేను సంఘమును కట్టుదును అన్నాడు. నేను సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవన్నాడు. ఏ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు అనే పాయింట్ తీసుకుందాం. అందులో 4 విషయాలు. మొట్టమొదటిది ధన్యులైనటువంటి వ్యక్తులున్న సంఘము. 2వది ప్రత్యక్షత కలిగిన సంఘం. 3వది అధికారము ఎరిగినటువంటి వ్యక్తులున్న సంఘం. అర్థమైందా? 4వది సజీవ రాళ్ల వలె దేవుని కోసం నిలిచేటువంటి వ్యక్తులున్న సంఘము. పైన చెప్పుకున్న 4 ఆధిక్యతలు కలిగి ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో దాని ఎదుట అన్నిటికంటే ముఖ్యంగా దైవ సాక్షాత్కారం, దైవ ప్రత్యక్షత అనే అనుభవం కలిగిన సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవట. ఒకవేళ ఈ అనుభవాలు లేని సంఘం ముందు అసలు పాతాళలోక ద్వారాలు నిలవటం అంటే ఏంటి అర్థం? పాతాళంలో ఎవరున్నారండి? పాతాళంలోకి ఎవరు వెళ్తారు? నశించిపోయే ఆత్మలు వెళ్ళిపోతారు. నేను కట్టాను సంఘాన్ని, ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములో నిలవనేరవు, అవి తొలగించబడతాయి. ఎందుకంటే ఆ సంఘము అనేక ఆత్మలను నిత్యము మండే అగ్నిగుండం నుంచి కాపాడుతుంది. కొడితే గట్టిగా, అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. కొట్టదలుచుకుంటే గట్టి కొట్టడమే. అది దేవుడు తాను సంఘాన్ని కడతానన్నాడు. ఆ కట్టిన సంఘము, ప్రభువు కట్టిన సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు తొలగించబడతాయి. ఇక వాటికి పని ఉండదు. ఎందుకంటే ఆత్మలు అందులోకి పోరు. ఆత్మలన్నీ ఈ సంఘ ద్వారంలోనికి ప్రవేశిస్తారు. అలాంటి సంఘాన్ని నేను కడతాను అని నా ప్రభు మాట్లాడాడు. అలాంటి సంఘమే తండ్రి సన్నిధి సంఘం కావాలనేది నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా, లైన్లో ఉండండి. తండ్రి సన్నిధి సంఘం అంటే అందులో ఉన్న సభ్యులు మనమందరము కలిసి సంఘము. మనందరికీ కలిగి ఉండవలసినటువంటి కొన్ని సంగతులు చకచకా చెప్పేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో. ఏ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవన్నాడు? నంబర్ 1, తండ్రి చేత బయలుపరచబడుట, తండ్రి చేత ప్రత్యక్షపరచబడుట అనే అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘం ముందు పాతాళలోక ద్వారములు నిలవనేరవు. ఆ సంఘము ఆత్మలను రక్షించే సంఘంగా ఉంటుంది. అనేక ఆత్మలను ప్రభు రక్షణలోనికి నడిపించే సంఘంగా ఉంటుంది. అనేక ఆత్మలను ప్రభు చెంతకు ఆకర్షించే సంఘంగా ఉంటుంది. సమాజాన్ని ప్రభు చెంతకు ఆకర్షించే సంఘంగా ఉంటుందట. ఏ సంఘము? ప్రత్యక్షత కలిగిన సంఘము, తండ్రి చేత బయలుపరచబడుట అనే అనుభవం కలిగిన సంఘము. ఈరోజు మీలో అనేకులు జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. కొంతమందికి ఆ ప్రత్యక్షత అందింది. ఆ ప్రత్యక్షతను బట్టి ఈ సహవాసంలో చేర్చబడ్డారు. నేను నేర్చుకోవడానికి కొన్ని అనుభవాలు ఉన్నాయి, నేను ఎదగడానికి కొన్ని అనుభవాలు ఉన్నాయి, నేను పరిపూర్ణ సిద్ధి పొందడానికి కావాల్సినటువంటి ఉపదేశం ఉంది అని ఆ ప్రత్యక్షత నీకు అర్థమైంది. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. అలాంటి ప్రత్యక్షత. అంతేకాదు, నేను కొన్ని విషయాలు లోకం బోధిస్తున్న దానికి భిన్నంగా బోధించా. లోకంలో అనేక మంది సేవకులు బోధిస్తున్న విషయాలకు భిన్నమైన బోధ నేను చేశా. ఎట్లా భిన్నమైన బోధ అంటే అది వాక్య సత్యం. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అన్న బోధను నేను ఎదిరించి, శ్రమల నడుమ సంఘం ఎత్తబడుతుంది,
అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో సంఘం ఉంటుంది అని నేను చేసిన బోధ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సంఘాలు, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి సంఘాలు అన్నీ చేసిన బోధకి రివర్స్ బోధ అయినా సరే మీరు నన్ను వెంబడించారు. ఎందుకో తెలుసా? నాకు అందిన ప్రత్యక్షత మీకు కూడా అందింది కాబట్టి. ఒకవేళ ఆ ప్రత్యక్షత మీకు అందకపోతే ఖచ్చితంగా సర్దుకునేవాళ్ళు. కానీ ఆ ప్రత్యక్షత మీకు అందింది కనుక మీరు నన్ను వెంబడించడం మొదలుపెట్టారు. ఇలాగ ఈ ఒక్క విషయమే కాదు, నేను అందించిన చాలా సందేశాల్లో చాలా సంగతులు, దేవుడు బయలుపరిచినటువంటి ప్రత్యక్షతలు నీకు కూడా అందినాయి కాబట్టి నువ్వు నన్ను వెంబడించడం మొదలుపెట్టావు. నేను అంటున్నాను ఏంటంటే, సార్వత్రిక సంఘమంతా కూడా అలా ప్రత్యక్షత పొంది తండ్రి అయిన దేవుని చేత బయలుపరచబడుట అనే అనుభవం పొందిన సంఘమై ఉండాలనేది నా తండ్రి చిత్తము, నా ప్రభు చిత్తము. సరే, క్రమక్రమంగా అందరు దారిలోకి వస్తారు. ఇప్పటికే కొంతమంది వచ్చారు. ఒకప్పుడు చిలకరింపు బాప్తీసం ఇచ్చే సంఘాలు కొన్ని ఇప్పుడు ముంచట బాప్తీసం ఇవ్వటం మొదలుపెట్టాయి. అంటే సిద్ధాంతపరమైన దిద్దుబాట్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు కొన్ని విపరీతమైన పనులు చేసేటువంటి సంఘాలు ఇప్పుడు కంట్రోల్ చేయబడుతున్నాయి, కట్టడి చేయబడి లైన్లోకి వస్తున్నాయి. రావాలి, ఇంకా రావాలి. ఎందుకంటే సంఘము అలా ప్రక్షాళన గావించబడినప్పుడే, సంఘము అలా శుద్ధీకరణ పొందినప్పుడే సమాజము ప్రభు తట్టు ఆకర్షింపబడుతుంది. సంఘము ప్రక్షాళన కాకముందు సమాజాన్ని ఆకర్షించలేదు సంఘము. అయితే సార్వత్రిక సంఘాన్ని అటు ప్రక్క నుంచి అందులో ఒక భాగమైన తండ్రి సన్నిధి పరిచర్య, తండ్రి సన్నిధి సంఘాలు ప్రత్యక్షత కలిగిన సంఘాలుగా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేకుండా తరిమి వేయబడే సంఘాలుగా, తరిమి కొట్టేటువంటి సంఘాలుగా, తండ్రి సన్నిధి సంఘాలు సహవాసము కొనసాగాలి అనేది నా ఆశ, ఆకాంక్ష, నా దేవుని చిత్తం. సువార్త సత్యము పునాదులతో సహా వేయటం జరిగింది. అంతేకాదు సత్యదర్శనం పుస్తకం రూపంలో మీకు అందరికీ అందించడం జరిగింది. క్లియర్గా తెలుసు మీకు. ఈ ఒక్కటే కాదు, చాలా సంగతులు మీకు దేవుని కృప ద్వారా బయలుపరచబడి అనేక విషయాలు నేర్చుకొని మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఆత్మలను కనే స్థితికి ఎదిగారు. మీరు కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించే స్థితికి ఎదిగారు. నేను నా తండ్రి ముందు ఎన్నోసార్లు ప్రార్థించాను. సంఘము ఆరంభించినప్పుడు, పరిచర్య కొద్దిలో ఉన్నప్పుడు నేను మోకాళ్ళు నీ కన్నీళ్లు విడిచి నేను చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏమిటంటే, తండ్రి, నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవన్నావే, అలాంటి సంఘాన్ని కట్టు ప్రభువా అని ప్రార్థించాను. అలాంటి సంఘాన్ని కట్టు ప్రభువా, ఆత్మలను రక్షించే సంఘాన్ని నువ్వు కట్టు ప్రభువా అని ప్రార్థించాను. దేవుని మహాకృపను బట్టి అలాంటి ప్రత్యక్షత కలిగిన వ్యక్తులను నాకు ఇచ్చి అలాంటి సంఘాన్ని నా ప్రభు కట్టాడు. ఇది నా అతిశయం కాదు, నా ప్రభు మహిమ కొరకు చెప్తున్నా. ఇది నా ప్రభు చేసిన కార్యము. ఓకే, ఇప్పుడు ఇక రెండవ విషయం చెప్తాను. ఇంకా మనం బ్యాలెన్స్ అవ్వాల్సినటువంటి మరికొన్ని సంగతులు. ఏ సంఘము సమాజాన్ని ఆకర్షించిద్ది? సంఘము ఎలా ఉంటే సమాజము ఆకర్షింపబడిద్ది సంఘములోనికి? ఇంకా అనేక ఆత్మల్ని మనం ఎలాగ రక్షించగలం? పాతాళలోక ద్వారములు మన ఎదుట నిలవకుండా ఎలా తరిమి కొట్టగలం, ఎలా తొలగించగలం అనేది మనం నేర్చుకుందాం ఈ వేళ. వాటిల్లో మొట్టమొదటి విషయము ప్రేమ వర్ధిల్లే సంఘము, దైవిక ప్రేమ వర్ధిల్లే సంఘము సమాజాన్ని ఆకర్షించగలుగుతుంది. ప్రేమ కోల్పోయిన సంఘము, బాగా వినండి, ప్రేమను కోల్పోయిన సంఘము ఒకనాటికి దాని ఉనికి కూడా అది కోల్పోతుంది అని నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా చురుక్కున్నారు మీరు. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పు, చదువు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చెప్పేసే నాన్న. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము,
7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలుల కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దీపస్తంభము అంటే ఏందండి? దీపస్తంభము అంటే పైనే చెప్పాడు, నీవు చూచిన ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, నీవు చూచిన ఆ 7 నక్షత్రములు సంఘపు దూతలు అని పైనే చెప్పాడు. చూసుకోవచ్చు మీరు. దీపస్తంభము సంఘానికి గుర్తు. ప్రియమైన విశ్వాసులారా, దయచేసి ఎవ్వరూ కూడా పరధ్యానంగా ఉండొద్దు. అందరూ శ్రద్ధ కలిగి మాటలు వినండి. ఏ సంఘము సమాజాన్ని ఆకర్షించగలుగుతుంది, పాతాళాన్ని ఖాళీ చేయగలుగుతుంది అంటే ప్రేమ నిండిన సంఘము, ప్రేమతో ప్రవర్తిల్లేటువంటి సంఘము సమాజాన్ని ఆకర్షించగలుగుతుంది. ఆ ప్రేమతో నిండిన సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. ఫస్ట్ చెప్పాను, ప్రత్యక్షత గల సంఘము. ఏ సంఘము? రైట్. రెండవది ప్రేమ కలిగిన సంఘము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘములో ప్రేమ అనేది కొరవడితే సంఘము దాని ఉనికిని కోల్పోతుంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నీ దీపస్తంభమును దాని చోటు నుండి తొలగింతును అని. బాగా గమనించాలి. ఆది సంఘము మొత్తాన్ని మీరు పరిశీలిస్తే నెంబర్ 1లో ఆ సంఘములో ఫస్ట్ కనపడేది ప్రేమ, సహోదర ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ. లేఖనం ఎన్నిసార్లు చెప్పిందో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఒక చోట, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. 1 కొరింథీ పత్రిక 14లోనేమో ప్రేమ కలిగి ఉండటానికి 14:1 ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అన్నాడు. హెబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. హెబ్రీ 13:1 ప్రేమ ఎంత కీలకమో, ప్రేమ ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మాట్లాడాడు. అందరూ వినాలి, ఎవరికోళ్ళు పరీక్ష చేసుకోవాలి. సంఘము అంటే మనందరం కలిస్తేనే సంఘం. ఇందులో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను ప్రేమను కలిగి ఉన్నానా? దేవుడు ఆశించిన ప్రేమ నాలో ఉందా? లేకపోతే నేను ప్రేమించే విషయంలో ఏమైనా కోల్పోతున్నానా, కొరవడుతున్నానా? సహోదర ప్రేమ నాలో ఉందా, అది కోల్పోయానా అనే పరీక్ష నువ్వు చేసుకోవాలని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను కోల్పోయినప్పుడు నీకు ఎఫెక్టు, సంఘానికి కూడా ఎఫెక్టు. అదే ప్రేమను నువ్వు కలిగి ఉంటే నీకు దీవెన, అది నీవు వెంబడించే సంఘానికి కూడా దీవెన. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే నీకు మేలు, నీ వెంబడించే సంఘానికి కూడా మేలు. అలా ప్రేమను కొరవడిందంటే, ప్రేమ కోల్పోయామంటే సంఘం ఉనికి కోల్పోతుంది. మనం పాతాళ లోక ద్వారములను తొలగించే వారంగా కాదు, వాటిని మనమే నిలబెట్టే వారంగా తయారవుతాం. కానీ కొన్ని సంఘాల్లో మనం గమనించవచ్చు, ప్రేమ లేని సంఘాలుగా కొన్ని సంఘాలు ఉన్నాయి. కానీ మనం అలా ఉండొద్దు. మనం దిద్దుబాటు చేసుకుందాం. మన మాటలు వినే బిడ్డలు కూడా దిద్దుబాటు చేసుకొని ప్రేమ కలిగి ప్రవర్తించాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఆమేన్. ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గణగణలాడు తాళం అంటే ఒట్టి తాళం, ఒట్టి గొడవ తప్ప ఏమీ ఉండదురా బాబు అని అర్థం. అందుకే ప్రేమ చాలా ప్రాముఖ్యం అన్నాడు. ప్రతి హృదయము తను దేవుని ప్రేమతో నిండి ఉన్నారో లేదో పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారో, ఏ సహవాసంలో ఉంటారో
ఆ సంఘములో రక్షింపబడుతున్న ఆత్మలు రోజు చేర్చబడుతూనే ఉంటారు. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు ఉండవు. దేవుడు కట్టే సంఘములో నంబర్ 1లో ఉండేది ప్రేమ. ఇందాక నేను చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే నీట్గా రాసుంటుంది ప్రేమ యొక్క ఆధిక్యతను గురించి. యేసు ప్రభు అన్నాడు, ఒక్కసారి మీరు యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34, 35 వచనాలు చదువునానా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అద్దెగద్దెగద్దెగా చూశారు ఏమన్నాడు? మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉన్న ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు రుచిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక అవసరమైన మాట. ఈరోజు కాస్తో కూస్తో దేవుని ప్రేమతో నింపబడ్డాను కాబట్టి అయ్యో వీరు నశించిపోతున్నారని మీ విషయంలో నేను చింత కలిగి ఉన్నాను. ఆ ప్రేమ నాకు లేకపోతే శుభ్రంగా నా కుటుంబము, పైసల సంపాదన, నా బ్రతుకు, ఆదివారం ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి అబ్రహాము, పేతురు, ఏమండి, లేకపోతే ఇస్సాకు, లేకపోతే యోనా ఏదో తెచ్చుకొని, ఇస్సాక్ అంటే ఏంది? ఇస్సాక్ అంటే అర్థం నవ్వు. వాస్తవం ఇస్సాక్ అని రాగానే మీకు గుర్తు రావాల్సింది గొర్రెపిల్ల. పేతురు అంటేనేమో కోడి, అబ్రహాం అంటేనేమో, యోనా అంటేనేమో అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ఆదివారం కూటానికి మీరు వచ్చినట్టే వచ్చి కాసేపు 4 మొక్కలు విని, ఈ 4 మొక్కల్లో 2 సార్లు రోడ్ల మీద తిరిగి అని కొనుక్కొని తినడానికండి. ఏది ఇనే 4 మొక్కల్లో 2 సార్లు బాత్రూమ్కి తిరిగి, 2 సార్లు బజార్ల మీద తిరిగి వచ్చి కూర్చొని ఆ 4 మొక్కలు విని, ఆ 4 మొక్కల్లో 3 మొక్కలు బాగొట్టుకొని 1 మొక్క చెవులో వేసుకొని ఇంటికి బాగానే శుభ్రంగా చికెనో మటనో తిని శుభ్రంగా నిద్రపోయి, మరి ఆదివారం రెస్టు తీసుకొని శుభ్రంగా 6 రోజులు మళ్ళీ సంపాదన అనుకుంటూ పోయేవాడిని. ఆ సెక్షన్ అంతా వదిలిపెట్టి ఆత్మలో ఎందుకు పరిగెత్తా? క్రీస్తు ప్రేమ నా హృదయములో నింపబడింది, అది నన్ను బలవంతం చేసింది. నీ కోసం నువ్వు బతకటం కాదు, నీ సంపాదన కోసం నువ్వు బతకటం కాదు, నీ వాళ్ళ కోసం మాత్రమే నువ్వు బతకటం కాదురా. నా పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, వారిలో కొందరికైనా నువ్వు సువార్త ప్రకటించి రక్షిస్తావని ఆశించాను నా కుమారుడా. ఏం ప్రేమ లేదా సాటి వ్యక్తుల మీద? ఎవరో నిన్ను ప్రేమించి నీకు సువార్త చెప్తే విని మారు మనసు పొంది రక్షణ పొందావు. మరి ఎవరి ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు నీ ప్రేమ కూడా పక్కాళ్ళకు చూపించాలి కదరా. ఇది ఎక్కడ అన్యాయంరా? ఎవరో ప్రేమ చూపించి నీకు సువార్త చెప్తే నువ్వు పొందుకున్నావు, నీవేమో ఇతరులకు ప్రేమ చూపని అంటున్నావు. ఇది ఎట్లా న్యాయంరా? అయ్యో ప్రభువా, ఇది తప్పు ప్రభువా. అట్లయితే నేను ప్రేమ కలిగి ఉంటాను. ప్రేమ కలిగి ఉంటే సువార్త చెప్పురా. మరి సువార్త చెప్పటం మొదలుపెట్టాను, దేవుని పరిచర్య ఇవ్వటం మొదలుపెట్టాడు, దేవుని పని చేయటం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే పనిలో కొనసాగుతూ ఉన్నాను. చేసే పని, సంపాదన అన్నీ పక్కన పెట్టి, అన్నీ వదిలిపెట్టి, ఆస్తుల సంపాదనని నీళ్లలో కలిపేసి ఆత్మల సంపాదన మీద పడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతాళం ఖాళీ కావాలి, నరకం ఖాళీ కావాలి, పరలోక రాజ్యం ఆత్మలతో నింపబడాలి. మొత్తం ఖాళీ చేయకపోయినా కొంతన్నా ఖాళీ అయ్యిదిగా.
ఇప్పుడు నా వంతు నేను కష్టపడితే కొంతైనా ఖాళీ అయ్యిద్దిగా. నేను సిద్ధమైనట్టు మీరు కూడా సిద్ధమైతే ఇంకా ఖాళీ అయ్యిద్ది. కానీ ఎంతమందికి ఆ చిత్తశుద్ధి ఉంది? ఎంతమంది దాని గురించి ఆలోచిస్తారు? ఇందాక నేను చెప్పిన బాపత్లో చాలామంది ఉంటారు. ఏ బాపత్లో? అందరితో పాటు రావటం, కాసేపు కూర్చోవటం, ఆ కూర్చున్న కాసేపులో 2 సార్లు బయటికి లోపలికి తిరగటం, 2 సార్లు బజార్లో మీద తిరగటం, 4 ముక్కలు 1 ముక్క చెవులో వేసుకోవటం, 3 ముక్కలు గాలికి వదిలేయటం, ఆదివారం కోటవాంగని ఇంటికి పోవటం, అంత తినటం, నిద్రపోవటం, తెల్లారి పొలోని పోవటం. పోతే తప్పని నేను అనట్లేదు సోదరా, మళ్ళీ నన్ను క్షమించాలి మీరు. పోకపోతే మాకెట్నాటి సిద్ధయ్యా? నీకే? నాకే? నాకెట్టే? ఈరోజు మీరు అందరూ గ్యాదర్ అయ్యారండి. మీరందరూ లేనప్పుడు 10-15 మంది సంఘం ఉన్నప్పుడు మరి నాకెట్లా? మొదటిసారి విశ్వాసులందరూ కలిసి ఒక స్టీల్ డబ్బా తెచ్చి నిట్టాడికి కట్టి దాన్ని తీగలతో బంధించి వాళ్ళందరూ కలిసి దాతృత్వంతో విత్తిన కానుక ఎంతో తెలుసా? 60 రూపాయలు. 60 రూపాయలతో 6 రోజులు నడిచిద్దా? చెప్పాయా? అయినా సరే ఆయన వదిలేసేయమన్నాడు కనుక దాన్ని వదిలేశాను. చేసేదాన్ని సంపాదన మార్గాన్ని వదిలే అన్నాడు, వదిలేశాను. కంప్లీట్గా సేవలో ఉండు అన్నాడు, ఉన్నాను. ఆ 60గానే ఉంచి 6 దినాలు నన్ను పోషించాడు. ఆశ్చర్యకరుడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన. ఆనాటి నుంచి దేవుని మీద ఆధారపడి ప్రార్థించి పొందుకోవటం నేర్చుకున్నా, దేవుని మీద ఆధారపడి బతకటం నేర్చుకున్నా. మధ్య మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏదన్నా మినిస్ట్రీ కిందికి వెళ్దామా అని అనిపించింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎవరో ఇచ్చే జీతానికి అలవాటు పడి అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించిన ప్రవక్తలు నాకొద్దురా, నేను పంపే ఆహారం కోసం కెరీతు వాగు దగ్గర కాచుకునే ఏలియా కావాలి నాకు. ఏలియా కావాలరా నాకు. మోకాళ్ళుని నేను ఇచ్చేదాన్ని పొందుకునే దానికి ఎదురు చూసేవాడు కావాలన్నాడు. సిగ్గుపడ్డాను, క్షమించు ప్రభా, బలహీనపడ్డాను. ఆయన పాదాలు పట్టుకొని దేవునికి ప్రార్థించే పొందుకోవాలని, నా అవసరతలు ఎవరికీ చెప్పకూడదు, ఎవరిని అడగకూడదని తీర్మానం చేసుకొని ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసి ప్రతిదీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవా నాకు ఇది అవసరం, దేవా నాకు అది అవసరం అని ఏది కావాలంటే అది మొర్రపెట్టి దేవుని దగ్గర నుండి సమస్తము పొందుకొని అనుభవం పొందుకున్నాను. కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా చెబుతున్నా, ప్రార్థన చేయండి, దేవుడు చూసుకుంటాడని. నేను పొందుకున్న అనుభవం లేకపోతే నేనేం చెప్తా? నేను జీతగాడిని అయి ఉంటే మీకు కూడా జీతాలు వచ్చే మార్గాలను చూపించేవాడిని. జీతగాడు నయమై ప్రార్థించి పొందుకున్నాను నేను. అలవాటు అనుభవం నాకుంది. అందుకే ఏది అడ్డం తిరిగినా ఏ మోకాళ్ళని చెప్పేది. అందుకే నేను ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. నా దేవుడు ఎండిపోయిన దానిలో నుంచి కూడా నీకు కావాల్సిన దాన్ని ఇప్పించగలుగుతాడు. మోడలను చిగురింపజేయగలుగుతాడు. చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవాలుగా మార్చగలుగుతాడు. ప్రార్థించు, మొర్రపెట్టు, మొత్తుకోమని చెప్తాను నేను. ఎందుకంటే అనుభవం. ప్రేమ నన్ను బలవంతం చేసింది. ఆ ప్రేమ నేను దేవుని పనికి వచ్చేటట్టు చేసింది, దేవుని పనిలో నిలిచేటట్టు చేసింది. ఈరోజు కూడా అలాంటి పెద్ద పెద్ద పనులకు పూనుకోవడానికి ఆ ప్రేమే కారణం. మరి నన్ను వెంబడిస్తున్న నా ఆత్మీయ బిడ్డలుగా అలాంటి ప్రేమతో మీరు ఎంతవరకు నింపబడ్డారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సాటి ఆత్మల కొరకు మీలో భారం ఉందా? పరితాపం ఉందా? వారిని రక్షించాలి అనే ఆరాటం మీలో ఉందా? ఎంతమంది ఉందో చేతులు ఎత్తండి. నిజంగా నిజం మీరు చెప్పేది. ఇలా చేతులు ఎత్తిన వాళ్ళు అట్లా కదిలించండి. ఆత్మలను రక్షించాలన్న భారం మా గుండెల్లో ఉందన్న, మా సమాజంలో ఆ వ్యక్తులను చూసినప్పుడు అయ్యో వీళ్ళు రక్షింపబడలేదే, మా బంధువులను చూసినప్పుడు అయ్యో వీళ్ళు రక్షించబడలేదే, మా వీధిలో ఉన్న ప్రజలను చూసినప్పుడు అయ్యో వీళ్ళు రక్షింపబడలేదని ఏడుపు నా గుండెల్లో ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నిజంగా ఉంది మీలో. ఉంది. ఎలా చెప్పగలనో తెలుసా? ఉంది కాబట్టే గడిచిన సంవత్సరంలో 4500 పైచిలుకు ఆత్మల్ని రక్షణలోకి నడిపించగలగటం జరిగింది. అంటే పాతాళంలో 4000 పైచిలుకు ఆత్మల స్థలం ఖాళీ అయిపోయిందని అర్థం. ఒట్టు ఒట్టు ఒట్టు.
నా దేవుని మహిమార్థమే చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. 4,500 మంది గడిచిన సంవత్సరంలో ఖాళీ. అంతకుముందు అంతే. అంతకుముందు అయితే ఇంకా 5,300. సంవత్సరం పాతాళం ఖాళీ. పరలోక రాజ్యం నింపబడుతుంది. ఎందుకు? నా బిడ్డలు కర్తవ్యం తెలుసుకున్నారు. నా బిడ్డలు ఒట్టిగా మాటలు వినిపోయేవాళ్ళుగా గాక ఆత్మల కొరకు అంగలార్చేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, ప్రేమ చూపేవాళ్ళు, అవసరమైతే జేబులో ఉన్నది తీసి ఇచ్చి ప్రేమను పంచి సాక్ష్యం నిలబెట్టుకొని సమాజాన్ని కదిలించే వాళ్ళుగా నా బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఆ పని నేను చేయగలుగుతున్నా. నా బిడ్డలు అట్టి వారై ఉండకపోతే నేనొక్కడిని ఎంత కష్టపడి ఎంతమందిని రక్షించగలుగుతా? అందుకే ఈ విషయంలో నేను మిమ్మల్ని దేవుని కృపను బట్టి, నా దేవుని సహాయాన్ని బట్టి మెచ్చుకుంటున్నాను. ఒక్కొక్క బిడ్డ 10 మందిని, 15 మందిని, 20 మందిని, 30 మందిని, 40 ఆత్మల్ని. ఎంత తపన, ఎంత ప్రేమ ఆత్మల కొరకు, ఎంత ఆరాటం. కొంతమంది అంటారు కూడా, అమ్మ నీ సంబడం ఏందో నువ్వు చూసుకో, ఊరక వాళ్ళు రక్షించబడలేదు, వీళ్ళు రక్షించబడలేదు, ఊరక వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఇంటోళ్ళు బంధువులు కొంతమంది. నువ్వు చెప్తావు నా సంబడం బాగానే ఉంది, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆత్మలు నశించిపోతున్నారు. నా గుండెల్లో క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది. నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. నేను ప్రార్థిస్తాను, ప్రయత్నిస్తా, ఆత్మలు ఏమన్నా రక్షించగలనేమో. ప్రేమ పంచుతా, సువార్త చెప్తా, అవసరమైతే చాకిరీ చేస్తా. కానీ ఒక ఆత్మ రక్షించబడితే నాకంతే చాలు. విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఒక్క పుష్పం కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను ప్రభువా అన్నాడు. ఎంత భయంకరమైన మాటో చూడండి. అది ఒక్క ఆత్మ రక్షింపబడటం కోసం 1000 బాధలైనా పడతానయ్యా అని అర్థం అన్నమాట. ఒక్క ఆత్మని నరకం నుంచి కాపాడటం కోసం 1000 కష్టాలైనా నేను పడతానయ్యా, నన్ను పడని పర్వాలేదు కానీ ఆత్మను రక్షించు ప్రభువా అని ప్రార్థించేవాడట. నరకము నుండి ఆత్మలను కాపాడు ప్రభువా, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఘోరమైన యాతనాకరమైన స్థలం ప్రభువా, అందులోకి ప్రజలు వెళ్ళకూడదు ప్రభువా, ప్రభువా. ప్రజలు నీ రాజ్యంలోకి రావాలి, నీ పరలోక రాజ్యంలోనికి రావాలి, నీ మహిమలోనికి రావాలి. చాలామంది నీ దగ్గరకు వస్తున్నారు కానీ మారు మనసు పొందట్లా, బాప్తిస్మం పొందట్లా. వాళ్ళతో మాట్లాడు ప్రభువా, వాళ్ళని దర్శించు ప్రభువా. వాళ్ళ పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం ఎంత అవసరమో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభువా. అయ్యో వాళ్ళు నిన్ను వెంబడిస్తున్నారు కానీ బాప్తిస్మం పొందట్లేదు, ఇంకా పాపులుగానే ఉన్నారు ప్రభువా. వారి పాపాలను కూర్చున్న స్పృహ వాళ్ళకు వచ్చేటట్టు చేసి వాళ్ళు రక్షింపబడేటట్టు చేయి ప్రభువా అని నీ కళ్ళు కన్నీళ్లు గారుస్తున్నాయి అంటే దేవుని వాళ్ళు అందరూ నడుం కట్టారు కనుక 4,443 నాలుగులు 43 41 4,441. ఏందండి అసలు? దేవుడు రేపిన ఆ ప్రేమ అగ్ని చల్లారిపోకూడదు. అది చల్లారిపోయినప్పుడు అటు చెప్పింది, మనలో ఆ ప్రేమాగ్ని చల్లారినప్పుడు పాతాళం నిండిద్దమ్మా. పాతాళాన్ని నిండనీయకూడదు. పాతాళం ఖాళీ కావాలి. దాని ద్వారములు మన ఎదుట నిలవకుండా దాని ద్వారములు తీసివేయబడాలి. అది తొలగిపోవాలి. అంటే మనలో ప్రేమ అగ్ని చల్లారకూడదు. కానీ దాన్ని చల్లార్చడానికి శత్రువు నిరంతరం కృషి చేస్తుంటాడు. ఇప్పటికే మనలో కొంతమందికి ఆ ప్రేమ చల్లారింది. కొంతమందిలో మిణుకు మంట ఉంది, కొంతమందిలో మాత్రం కొంత మండుతుంది. ఆ మండుతున్న వాళ్ళు కష్టపడ్డారు కనుక 4,400 గొప్పగా చెప్తున్నాం. మీకు ఒక రహస్యం చెప్పనా? నేను చెప్పింది నిజం అంటానికి నిరూపణ చెప్తా. ప్రేమ చల్లారిపోయింది అనే దానికి నిరూపణ చెప్తా. ఇప్పుడు ఈ మందిరం నిడివి, ఈ మందిరం స్ట్రెంత్ ఇంచుమించు ఒక 20,000కు పై చిలుకండి, కూర్చోవచ్చు. దీని అంచనా అలాంటిది. అయితే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోండి. ఓకేనా?
రైట్. 2 ఆరాధనలు కలిపి ఎంత వేద్దాం? 2 ఆరాధనలు కలిపి సరే, ఒక్క ఆరాధన కలిపి ఒక 20, ముందు ఆరాధన సంగతి పక్కన పెడదాం. లేదు, 2 ఆరాధనలు కలిపి ఓ 40 వేద్దామా? ఓ 40 లైవ్ కూడా ఉంది ఇప్పుడు. మళ్ళీ మనకి లైవ్ కూడా ఉంది. ఆరాధన అయిపోయి ఒక 4-5 గంటలు అయ్యేటప్పటికి 50,000 60,000 చూస్తారు. అది అవి కలపొద్దులే, వాళ్ళని అట్ట పెడదాం. అంటే వాళ్ళు అనుకుంటారు అంటే మేము ఇప్పుడు లెక్కలో లేమా అని కాదు. మీరు కూడా ఉన్నారు, మీకు వందనాలు, మీరు కూడా ఉన్నారు. అయితే మీరు దూరంగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి ఈ లెక్క అడుగుతున్నాను నేను. ఒక 40,000 తీసుకుందాం. 40,000 కూర్చున్నోళ్ళు ఏమండి? 40,000 తీసుకుందాం. 40,000 సంఘ బిడ్డలు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ ఈ 40,000 ఇక్కడ మెయిన్ బ్రాంచ్ వరకే. మిగిలిన 200 పై చిలుగు సంఘాల సంగతి కాదు నేను చెబుతుంది. వాళ్ళు అవన్నీ కుప్పేసుకుంటే ఇంకా చాలా అవుతాయి. ఆ ఆత్మలు అక్కడ పెడదాం, వాళ్ళ లెక్క వాళ్ళు చూసుకుంటారు. మన సంగతి మాట్లాడుకుందాం. నువ్వు రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, సమస్యలు పోయే వ్యవహారం, కేసులు కొట్టేసే వ్యవహారం, అబ్బాయికి ఉద్యోగం వచ్చే వ్యవహారం, అమ్మాయికి పెళ్ళి అయ్యే వ్యవహారం, పిల్లలు పుట్టే వ్యవహారం చెప్పకుండా మాకు ఈ జనాభా లెక్కలేంది అనే డౌట్ తెచ్చుకోవాకండి. నేను చెప్పే మాటలు వింటే అవన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ అప్పులు, నీ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పెటాకులు మొత్తం ఆయనే చూసుకుంటాడు. కొంతమందికి ఏమో పెళ్ళిళ్ళు కావాలని ప్రార్థన, కొంతమందికి ఏమో ఆయన పెళ్లి పెటాకులు కావాలని ప్రార్థన. 2 ఆయన చూసుకుంటాడు. యేసునామములో అదే ఇది ఇదే ఇది దేవునికి. ఓకే, ఆయన చూసుకుంటాడు. నేను చెప్పే మాట మీద మనసు పెట్టు. దేవుని ప్రేమతో నిండిపోవాలి, అది పాయింట్ మంది. ఓకేనా? రైట్. ఇప్పుడు లెక్కేసుకుందాం. 40,000 మంది సంవత్సరం అంతా కష్టపడి, సరే 40,000 వద్దండి, 50,000 వద్దండి, 20,000 మంది. ఇంతమందిలో కనీసం ఒక 20,000 మంది అన్న వినరా? వాక్యం వినరా? 20,000 మంది కష్టపడి సంవత్సరం అంతా ప్రార్థించి, సంవత్సరం అంతా పరిచర్య చేసి, సంవత్సరం అంతా ప్రేమను చూపి, సంవత్సరం అంతా ప్రయాసపడి ఒక్క ఆత్మని రక్షిస్తే, ఒక్క ఆత్మని నరకం నుంచి కాపాడితే, ఒక్క జీవితాన్ని నిత్య జీవానికి చేరిస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది అండి? ఏమని చెబుతాను? 4,000 మంది అని కాదు, 20,000 మంది రక్షించబడ్డారు అని చెప్పేవాడిని. మరి ఆ మాట చెప్పగలిగానా? 4,000 అన్నాను నేను. ఉంది 4,000. ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది అండి? 40,000 అండి. 40,000 ఒక్కొక్కరు సంవత్సరం అంతా తిప్పలబడి 10 ఆత్మలు వద్దండి, 5 ఆత్మలు వద్దండి, 2 వద్దండి, ఒక్క ఆత్మ అండి. ఒక్కొక్కరు ఒక ఆత్మ, ఒక్కొక్కరు ఒక ఆత్మను రక్షణలో నడిపిస్తే సంవత్సరాంతానికి 40,000 మందికి ఏం చెబుతా? 4,000 కాదు, ఈ సంవత్సరం 40,000 ఆత్మలు రక్షించబడ్డాయి అని చెప్పేవాడిని. కానీ అందులో దశంభాగం చెప్పాల్సి వచ్చింది. అంటే ఇంతమందిలో కష్టపడుతున్న వాళ్ళు, నిజంగా దేవుని ప్రేమతో నిండిన వాళ్ళు 40,000లో 4,000 మందే ఉన్నారు. అంటే 36,000 మంది హృదయాల్లో దేవుని ప్రేమ చల్లారింది అని అర్థం కాదా? అది నిరూపణ కాదా? ఒక్క ఆత్మనేగా నేను అడిగింది, ఒక్క ఆత్మనేగా నేను అడిగింది. 1 డజన్ మందిని రక్షించమన్నానా? గురి పెట్టుకొని ప్రార్థన చేసి ప్రకటించి ప్రేమను పంచి ఒక్క ఆత్మను రక్షణలో నడిపించగలిగితే నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంతమంది ఆత్మలు ఉంటారు? 80,000 మంది ఉంటారు. కనీసం 20,000 మంది స్పందించినా, 30,000 మంది స్పందించినా, 30,000 మంది ప్రేమను పంచి ప్రకటించి సువార్త చెప్పి ఒక ఆత్మను రక్షిస్తే 30,000, 20,000 మంది స్పందిస్తే 20,000, కనీసం 10,000 మంది, 10,000 మంది స్పందించినా, దేవుని ప్రేమతో 10,000 మంది నింపబడి దేవుని కొరకు ఫలించినా 4,000 ఏందండి, 10,000 మంది రక్షించబడ్డారు అనేవాడిని. కానీ 40,000లో 4,000 స్పందించారండి. అంటే 4,000 గుండెల్లోనే దేవుని ప్రేమ మిణుగు మిణుగుమంటా ఉంది, కానీ మిగిలిన ప్రేమలో కొడిగట్టుకుపోయింది. కొన్ని గుండెల్లో ప్రేమ అసలు చల్లారిపోయింది.
ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు స్పందిస్తావు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా సువార్త చెప్తావు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆత్మల కొరకు భారంతో కదులుతావు. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా. పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. స్తోత్రం. ఏమండి, సంవత్సరానికి ఒక ఆత్మ రక్షించలేమా? ఒక్క ఆత్మ అండి, ముష్టి ఒక్క ఆత్మ, ఒక్క ఆత్మ అండి. సంవత్సరానికి రక్షించలేమా? ఏమో చెల్లి, నువ్వు రక్షించలేవరా ఒక్క ఆత్మని? కష్టపడి ప్రార్థించి 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 ప్రకటించి ఒక్క ఆత్మని, ఒక్క ఆత్మ. ఎంతమంది అవుతారో చూడండి రక్షించబడ్డోళ్ళు. అంటే చాలామంది తమ బాధ్యతను విస్మరించారు, సువార్త ప్రకటించటం మానేశారు, ఇతరుల పట్ల ప్రేమ చూపటం మానేశారు, ఇతరులను పలకరించటం, వారి ఎడల దయ చూపటం, వారికి ఇంత సాయం చేయటం అనేది మర్చిపోయారు. అయ్యో నేను ఆత్మల్ని రక్షించాలే, అయ్యో ఆత్మలు నశించిపోతున్నారే, ఆత్మలకు సత్యం తెలియట్లేదే, నేను వాళ్ళకి ఎట్లనన్నా సత్యాన్ని అందించాలే, నా వంతు కష్టపడి ఒక్కరినన్నా నేను దేవుని చెంతకు నడిపించాలే, నేను ఒక్క కాయన్నా ఈ సంవత్సరం కాయాలే అనే ఆలోచనే వదిలేశారు చాలామంది. అందువలననే 40,000 మంది కూర్చున్నా 4,000 మంది ఆత్మ మాత్రమే రక్షించబడ్డారు. నయం పరువు పోకుండా దశంభాగం అన్న వచ్చింది. కొన్ని సంఘాల్లో అయితే అది కూడా లేదు, కొన్ని సంఘాల్లో అది కూడా లేదండి. అది ఇంకా బాధాకరమైన విషయం. సరే, ఆ సంఘాల లెక్క ఆయన వాళ్ళని అడుగుతాడు, మన లెక్క మనల్ని అడుగుతాడు కదా. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను, రేపు 4 రోజులు కూటాలు ఉన్నాయి. కనీసం ఆ కూటాల కన్నా 4 వెంట పెట్టుకొని రావడానికి సిద్ధపడండి. ఇప్పటి నుంచే వాళ్ళని సిద్ధపరచుకొని, వాళ్ళకి ఏ అడ్డంకులు లేకుండా ఆ 4 దినాల్లో వాళ్ళు అక్కడ దాకా వచ్చేటట్టు ప్రార్థన చేయండి. వాళ్ళని అడ్డగింపు చేసే సైతానును బంధించండి. వాళ్ళు బంధకాల్లోంచి విడుదల పొంది అక్కడ దాకా రావాలని ప్రార్థించండి. ఆడుకొచ్చిన తర్వాత నేనేదో చెబితే కాదు, వాళ్ళకి అవసరమైన సందేశం వాళ్ళకి అందేటట్టు దేవుడు నన్ను వాడుకోవాలని ప్రార్థన చేయండి. దేవుడు వాడుకోకపోతే ఇక్కడ బుస్సే. నేను ముందే చెబుతున్నా, మీరు ప్రార్థన చేయకపోతే, దేవుడు వాడుకోకపోతే అంతా బుస్సే. కాబట్టి ప్రార్థన చేయాల్సిందే. అయ్యా నీ దాసుడిని అక్కడ వాడుకో, నేను ఆత్మల్ని సమకూరుస్తాను, వాళ్ళకి నీ వార్త అందేటట్టు చేయి, నీ తట్టు త్రిప్పబడేటట్టు చేయి, ఆత్మలు రక్షింపబడేటట్టు చేయి, జీవితాలు మారేటట్టు చేయి నా ప్రభువా అని. కనీసం ఈ కూటాలలోనన్నా 4 ఆత్మల్ని సంపాదించడానికి ట్రై చేద్దామా? ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పాలే, మళ్ళా సంవత్సరానికి చెబుతా. అప్పుడే చెప్పమంటారా, లేకపోతే కాదన్న మధ్య మధ్యలో ఈ సంగతి చెప్పాల్సిందే అంటారా? మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్పేదా? ఇట్లాంటి సందేశాలు చెబితే ఎట్టా? మీకు అప్పులు తీరే సందేశాలు కావాలి కానీ పెళ్ళిళ్ళు అయ్యే సందేశాలు, పెటాకులు అయ్యే సందేశాలు ఈ కదా మనకు కావాల్సింది. ఇట్లాంటి చెబితే ఎట్లా? మీకు అది అవసరమైందే. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, పిదప అన్నీయు నీకు. తీసి చూడండి ఒకసారి బైబిల్లో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ? ఏవన్నీ? నీకేమేం కావాలో అవన్నీ, నువ్వేమేం కుదవై ఉన్నావో అవన్నీ ఆయనకి తెలుసంట. ఎవరికి? పెద్ద ఆయనకి తెలుసంట. నీకున్న బాధలన్నీ తెలుసంట ఆయనకి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు వాటికి వెళ్ళి చూడవాకు, నేను చెప్పే వాటికి వెళ్ళి చూడు నాయన అంటున్నాడు.
అటు చూపు పోవట్లేదు ప్రభా, నా చూపు అంతా ఇటే ఉంటుంది నాయన, ఈ అప్పుల మీద, ఈ బాధల మీద, ఈ సమస్యల మీద, ఈ వీటి మీదే ఉంటుంది ప్రభా. అట్టయితే నాయన పొందలేవురా నువ్వయ్యా, పొందలేవురా తల్లి, నువ్వు చూపు మారిస్తేనే పొందగలవు అంటాడు. చూపు మారిస్తే పొందటం ఏంటి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట నువ్వు వెతకాలి, దృష్టి ఆయన మీద పెట్టాలి. ఇక మిగిలినవన్నీ నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన వాటి వైపు చూస్తావో, నీకు కొదువై ఉన్న వాటన్నిటి వైపు నేను చూసి మొత్తం డీల్ చేస్తా. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు అన్యాయం జరగదు. నా కోసం ఆశ కలిగి నా కోసం తప్పించేటువంటి నీకు అన్యాయం జరగదు. నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతికితే, నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతికితే నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటా అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నాకేదన్నా తక్కువ చేశాడా? నాకేమన్నా తక్కువ చేశాడా? నేను చెప్పనా, నేను తిన్నాన్ని మీరు తినలేదు, అన్ని వెరైటీలు నేను తినేటట్టు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీరందరూ కట్టే వాటన్నిటికంటే శ్రేష్టమైన నేను కడుతున్నా, వైట్ అండ్ వైట్. నిలబడదాం రండి, ఎన్ని కలర్స్ వేసుకుంటారో వేసుకొని రండి, అందరిలో నేను కూడా నిలబడతా. దృష్టి ఎటుపోయిద్దో చూడండి. వైట్ అండ్ వైట్ రాజు. ఏదనుకున్నా మరి? నీ పని అట్టుందరా అయ్యా, నీ పని. ఈరోజే నేను వర్క్ చేసిన రోజుల్లో కూడా అంతే ఉంచాను నన్ను. వర్క్ చేస్తా కూడా మైండ్ అంతా సేవ మీద, ఆత్మల మీద. ఇంకా 4 ఆత్మలు రక్షించాలి, అయ్యో ఇంకా 4 జీవితాలు కట్టాలి, 4 ఆత్మలు రక్షించాలి అనే తపన ఉండేదండి మైండ్ అంతా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒరి ఈ పిచ్చోడికి ఇంకా అచ్చంగా ఇదే పిచ్చి అయిపోయింది, నా ధ్యాస నా లోకమే అయిపోయింది. మరి వీడు అప్పుల్లో ఉన్నాడు, ఎట్లా వీడి అప్పులు డీల్ చేయకపోతే అని ఒక అద్భుతం చేశాడు, అప్పులు మొత్తం ఊడ్చుకొని పోయినాయి. దేవునికి స్తోత్రం. మరి వీడి అచ్చంగా ఈ నా ధ్యాసలో ఉన్నాడు, మరి ఇవన్నీ పెట్టుకుని పాపం వాడు ఇబ్బంది పడతాడు, ఎట్లా ఇది ముందు వీడికి అడ్డంకులు తీసేస్తానని నాకు అడ్డంకులు, అవరోధాలు మొత్తం తీసేశాడండి. ఫ్రీ బర్డ్. మొత్తం బంధకాలన్నీ తెంచేసి నన్ను ఫ్రీ బర్డ్ చేస్తే అప్పుడు పాడుకున్నా, బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయనే, బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయనే, నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, ప్రస్తుతించి పొగడేదను, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఎగసిపడే ఆనందం పరవశించెను నా హృదయం, తండ్రిని సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో. హల్లెలూయా. 2 డాక్టర్లు చెప్పారు కీళ్ళవాతం, టెస్టులు చేసి మరి రక్త పరీక్షలు చేసి, అబ్బాయి నీ కీళ్ళవాతం వచ్చిందని. కీళ్ళవాతం అంటే జాయింట్లన్నీ పట్టుకుపోతాయి. చెయ్యి ఇట్లా చాపితే రాదు, ఇట్లా చాపాలి. ఓకేనా? మళ్ళీ ఇది ముడవాలనుకో, హ్యాండ్ ముడవాలను, అట్లా నొప్పి, భయంకరమైన నొప్పి. ఆ భయంకరమైన నొప్పులు అన్ని జాయింట్ పెయిన్ ఎంత భయంకరంగా ఉంది ఆ బాధ అంటే, అది తట్టుకోలేక మధ్యరాత్రి లేచి చల్లబొట్టు ఇంకా ఎక్కువ కూర్చొని ఏడ్చుకునేవాడిని. కీళ్ళవాతం మంచి గట్టి బలహీనత అది. అది కూడా కంపెనీ జబ్బే, బ్రాండెడ్ ఐటమ్ అది కూడా. దేవునికి స్తోత్రం. అవునండి, వచ్చిన వాళ్ళకి ఆ బాధ అర్థమైద్ది.
2 డాక్టర్లు ఇచ్చారు. వచ్చిందా భయ నీకని. కూర్చొని ఏడ్చుకునేవాడు, ఏంది ప్రభా నాకు ఈ బాధ అని. అయినా దాన్ని అట్ట పెట్టుకొని కూడా ఒక పక్క ఈ బాధ లాగుతున్నా కూడా సువార్త చెబుతానే ఉండేవాడిని. ఆత్మల రక్షణ కోసం పరితాపం పడతానే ఉండేవాడిని. దేవుని పనికి పోతానే ఉండేవాడిని. వింతైన సంగతి చెప్పనా, వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటే 7 గంటలు నొప్పి అర్థం కాదు. పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఏమి ఇస్తారు ఇంకోళ్ళు, 7 గంటల సేపు నొప్పి అర్థం కాదు. తర్వాత ఇక డబల్ వస్తుంటుంది, డబల్. అయినా సరే ఏం పట్టించుకోకుండా మందులు పడేశాను. నాకు అందింది ఏదో ప్రార్థన చేసుకొని తింటున్నాను. దేవుని సువార్త పనిలో ముందు కొనసాగుతూ ఉన్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ 2005లో కనపడింది అది. ఇంతవరకు అడ్రస్ లేదు. వాళ్ళు ఇచ్చారు కదా రిపోర్ట్స్, యేసు నామంలో అవి ఏమి నెరవేరలా. లేకపోతే అసలు ఆ కీళ్ళ జబ్బు వచ్చినట్టయితే, వచ్చింది ఉన్నట్టయితే నా దగ్గరే, నాకు స్వస్థత యేసయ్య ఇయ్యకపోయినట్టయితే ఇప్పుడు నేను ప్రభునందు ప్రియులారా అమ్మ అయ్యా వందనాలమ్మ అనాల్సి వచ్చేది. నేను వందనాలు అనాల్సి వచ్చేది. అసలు ఇంత పరిచర్య చేసేవాడినా కూడా లేదు, తెలియదు. ఇంత పని జరిగేదో లేదో తెలియదు. ఇంకేడ జరిగింది, ఈ జాయింట్లో 2 పట్టుకొని లాగాల్సి వచ్చేది. నా దేవుని పనిలో మనసు పెట్టి ఒక పక్క బలహీనత కృంగదీస్తున్న లక్ష్య పెట్టకుండా ఆయన పనిలో ముందుకు సాగిపోతూ ఉంటే ఏ జామును ముట్టాడో తెలియదు, ఏ క్షణాన్ని ముట్టాడో తెలియదు. ఎలాగైతే వచ్చిందో చూస్తా అది అలాగా మాయమైపోయిందండి. స్వస్థత వచ్చింది. ఇప్పుడు చెప్పండి, వాక్యం నెరవేరిందా లేదా? మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకు, పిదప నీకు అన్నీ. అప్పుల అడ్రస్ లేకుండా తీసేశాడు, వ్యాధిని తీసేశాడు, ప్రతి సమస్యను పరిష్కరించి మొత్తం ఫ్రీ బర్డ్, స్వేచ్ఛాయుతంగా ఆకాశంలో ఎగిరే పక్షి వల్లే నన్ను నిలబెట్టాడు నా యేసయ్య. మనం దేవుని పని మీద దృష్టి పెట్టాలండి, దేవుని రాజ్య నిర్మాణం మీద దృష్టి పెట్టాలండి. రాకడ వస్తుందండి, పద్దాకలా ఇంకెంతకాలం అండి, రాకడ వస్తుందండి. ఇంకా ఆత్మల మీద మనం మనసు పెట్టకపోతే, పరిచర్య మీద దృష్టి పెట్టకపోతే, ఆత్మల రక్షణ కొరకు పాటుపడకపోతే, ప్రేమించకపోతే, ప్రార్థించకపోతే, పరిచర్య చేయకపోతే ఇంకా ఏందండి? కాబట్టి నడుం కడదాం, సిద్ధపడదాం. కనీసం సేవకెళ్ళి చూస్తేనన్నా సమస్యలు పోతాయన్న ఆలోచనతోనన్నా చూడండి, మీకు దండం చేసుకుంటా. కనీసం ఇట్లా చేస్తే అట్ట పోయిద్దంటగా, అట్టయితే చూడండి అంటారుగా మనోళ్ళు. అబ్బాయి అన్నయ్య చెప్పాడుగా, సువార్త చెబితే దేవుని పని మీద మనసు పెడితే అప్పులు పోతాయని. చెబుదాం పాండి అయ్యా, ఇంటి చుట్టూ ఉన్న 4 ఏళ్ళకి చెబుదాం పాండి అనుకోనన్నా పోండి. అట్ట అనుకోనన్నా పోండి. కానీ నేను చెప్పింది అయితే వాక్య సత్యం. నెరవేరకపోతే అప్పుడు అడుగు, నెరవేరిద్దండి. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎప్పటికీ గతించు అన్నాడు నా యేసయ్య. ఈరోజు నడుం కడదాం, ఒక తీర్మానం చేద్దాం. ప్రత్యక్షత కలిగిన సంఘములో నా దేవుడు ఉంటాడు, నా దేవుడు ఉన్న సంఘములో పాతాళలోక ద్వారములు దాని ఎదుట రైట్. ప్రేమ కలిగిన సంఘములో ప్రేమకు మూలమైన నా యేసయ్య ఉంటాడు, ఆయన ఉన్న సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. 3వది, సత్యమునకు స్తంభమైన సంఘం. ఇది తిమోతి పత్రికలో ఉంటుంది, ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు టైం లేదు, అయిపోయింది. సత్యమును స్తంభమైనటువంటి సంఘములో నా దేవుడు ఉంటాడు, ఎందుకంటే యేసు నేనే సత్యం అన్నాడు కాబట్టి. ఆ సత్యమునకు స్తంభము, సత్యం విషయంలో రోషము కలిగిన సంఘము, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ నేరవు.